కోట్లు. అట్లనే ప్లాన్ బడ్జెట్ కింద 48,645.47 కోట్లు. అంటే నాన్ ప్లాన్ బడ్జెట్ పెరిగిన శాతం 6.94%. ప్లాన్ కింద గతంతో పోలిస్తే పెరిగింది 58.68%. దీంట్లో రెవెన్యూ సర్ప్లస్ 301.02 కోట్లు, అంటే దాదాపుగా 0.082%. ఫిజికల్ డెఫిసిట్ 17,398.72 కోట్లు. ఇది జిఎస్డిపి 3% ఉండాలి, ఇది 4.79% ఉంది. అంటే కొత్త రాష్ట్రం కాబట్టి అనేక సవాళ్లు మా ముందున్నాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో సెక్టోరల్ అలొకేషన్స్ బడ్జెట్ యొక్క దిశ ఏ రంగాలకు ఎట్లా చేసిందని దాంట్లో ఎకనామిక్ సర్వీసెస్ కింద 40,413.63 కోట్లు. అంటే ఇవి మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేటి, అంటే రిటర్న్ అంటే పెట్టుబడి లాగా పెట్టేటి. చెరువుల మరమ్మతు అదొక పెట్టుబడి లాగా, ఇవాళ రోడ్డు మీద పెట్టేది ఒక పెట్టుబడి లాగా, జన్కో మీద పెట్టేది ఒక పెట్టుబడి లాగా. సోషల్ సర్వీసెస్ అంటే ప్రభుత్వాల బాధ్యత కాబట్టి పేద ప్రజలను ఆదుకోవాల్సిన కర్తవ్యం ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి అది పెన్షన్ రూపంలో కావచ్చు, తెల్ల రేషన్ కార్డు బియ్యం విషయంలో కావచ్చు, వైద్యం మీద పెట్టే ఖర్చు విషయంలో కావచ్చు, ఇవన్నీ సోషల్ యాంగిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అలొకేషన్స్ కాబట్టి 34,563.14%, 14 అంటే మొత్తం బడ్జెట్లో 34.14%. అంటే జనరల్ సర్వీసెస్ ఇవాళ మెయింటెనెన్స్ ఇవన్నీ జనరల్ సర్వీసెస్ అవుతున్నాయో 25,661.19 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్లో 25.50%. ఇది జనరల్గా ఇవాళ ఫోకస్. ఇది గతంలో అలొకేషన్స్ చేసుకున్నప్పటికీ కూడా చాలా రంగాల్లో ఖర్చు కాకపోయింది. కానీ ఈ ప్రభుత్వం ఒక గుణాత్మకమైనటువంటి మార్పును తేబోతోంది. అలొకేషన్స్ ఎట్లయితే చేసుకున్నామో ఆచరణలో ఖర్చు కూడా అంత ఎఫెక్టివ్ ఖర్చు పెట్టాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలొకేషన్స్కి యాక్చువల్స్ మధ్య గ్యాప్ తగ్గించాలని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. టైం తక్కువ ఉన్నప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన అనేక కార్యక్రమాలను రూపొందించుకున్నాం. దాంట్లో ఇవాళ ప్రధానమైనది మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, సంక్షేమమే మా మొట్టమొదటి ప్రయారిటీ అని చెప్పినాం. 200 రూపాయల పెన్షన్ ఉండే ఇవాళ 1000 రూపాయలకి ఇచ్చుకున్నాం. 500 రూపాయల పెన్షన్ ఉండే హ్యాండిక్యాప్ వాళ్ళకి 1,500 రూపాయలు ఇచ్చుకున్నాం. 4 కిలోల బియ్యం ఉండే ఒక పర్సన్కి 6 కిలోల బియ్యం ఇచ్చుకున్నాం. కుటుంబం అంటే 20 కేజీల కంటే ఎక్కువ ఇచ్చేటువంటి పద్ధతి లేకుండే, క్యాప్ ఉండే, సీలింగ్ ఉండే. కానీ ఇవాళ ఎంతమంది ఉన్నా అంతమంది బియ్యం వేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది అణగారిన వర్గాలకు పెన్షన్లు, రైస్ మాత్రమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలిగేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి తెలంగాణలో భూమి అనేది ఒక సోషల్ స్టేటస్కి సింబల్ కాబట్టి ఇవాళ అణగారిన వర్గాల దంత కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళకి 3 ఎకరాల భూమి కార్యక్రమం కూడా ఈ బడ్జెట్లో పెట్టుకున్నాం. గతంలో ప్రభుత్వాలు రాళ్ళు రప్పలతో కూడిన కంచెలతో కూడిన వ్యవసాయ యోగ్యం కాని భూములు ఇచ్చింది తప్ప లక్షల ఎకరాలు వాళ్లకు ఎన్నడూ కడుపు నిండా భూములు ఇచ్చిన సందర్భాలు లేవు. ఇక్కడ ప్రభుత్వ భూములు లేకపోయినప్పటికీ ఒక్కొక్క ఎకరం 5 నుంచి 7 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సీలింగ్ పెట్టుకొని ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి వ్యవసాయానికి యోగ్యమైంది, వాటర్ సౌకర్యం కలిగింది,
వాటర్ సౌకర్యం లేకపోతే కలిగించాలని, అవసరమైతే ఒక సంవత్సరానికి పెట్టుబడి కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి అంత డీప్గా ఈ కార్యక్రమం రూపొందించుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు గోల్కొండ కోట మీద జెండా ఎగిరే సందర్భంగా ఆగస్టు 15 నాడు ఈ అనౌన్స్ చేసిండ్రు. దాదాపుగా దీనికి 1000 crores మనం పెట్టుకున్నాం. అంటే ఇవాళ దళితుల కోసం ఖర్చు పెట్టే డబ్బుల నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అట్లనే ఎస్టీల విషయంలో కూడా ఈ సంక్షేమ ఫలాలతో పాటుగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న డిమాండ్ తండాలను గ్రామ పంచాయతీలో చేయాలని, మా తండాలను మేమే పరిపాలించుకునేటువంటి అవకాశం కలిగించాలన్నటువంటి డిమాండ్ అవుతుందో ఇవాళ అది అమలైంది. దాదాపుగా జనాభా ప్రాతిపదిక పైన ఎస్సీపీ నిధులు కానీ ఎస్టీపీ నిధులు కానీ ఖర్చు పెట్టాలని చెప్పి రాసుకున్నప్పటికీ అది అమలు కాలే. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ చట్టం తెచ్చుకున్నాం. దాదాపు 7,579.45 కోట్లు ఎస్సీ ఎస్పీ కింద, టీఎస్పీ కింద 4,559.81 కోట్లు దానికి కేటాయించబడి జరిగింది. దాని తర్వాత సంక్షేమం తర్వాత అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇలా ఎంత హైటెక్ యుగమని చెప్పుకున్నా 100-65-70% ప్రజలు గ్రామాలలో జీవిస్తున్నారు. ఆ ప్రజలకి భూమి దిక్కు కాబట్టి, వ్యవసాయం దిక్కు కాబట్టి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 7,099.13 కోట్ల రూపాయలు అలకడి చేసుకున్నాం. అది డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, గ్రీన్ హౌస్ కావచ్చు, ఫార్మ్ మెకనైజేషన్ కావచ్చు. అంటే వివిధ రంగాలకి ఇవాళ ఫస్ట్ టైం తెలంగాణ 10 జిల్లాలకు ఇంత డబ్బులు కేటాయించడం చరిత్రలో ఫస్ట్ టైం అగ్రికల్చర్కి. దానికి అనుబంధంగా వ్యవసాయానికి అనుబంధంగా ఇరిగేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఇరిగేషన్ కూడా 9,407.20 కోట్లు, ప్లాన్ కింద 6,500 కోట్లు, నాన్ ప్లాన్ కింద కలిపి 9,407.20 కోట్లు ఇవాళ వ్యవసాయ ఇరిగేషన్కి అలకెట్ చేసుకున్నాం. ఇవాళ దీనికి అనుబంధంగా మన కరెంటు కూడా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కూడా ప్లాన్ కింద 1000 కోట్లు, నాన్ ప్లాన్ కింద 3,400 పైచిలకు కోట్లని నాన్ ప్లాన్ కింద ఇచ్చుకున్నాం. అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయో, ఏ గ్రామీణ ప్రాంత ప్రజలకి భూమి దిక్కై వ్యవసాయమే దిక్కై ఇలా వాళ్ళకు ఉపాధి కల్పిస్తుందో ఆ ప్రజానికానికి కడుపు నిండా అన్నం పెట్టాలని, ఆత్మహత్యలు నివారించాలని, గౌరవంగా బతికే పద్ధతి రావాలని చెప్పి ఇవన్నీ కూడా మేము ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీనికి తోడుగా ప్రజారోగ్యం విషయంలో కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసిన తప్ప ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవాలని కానీ, వాటి పరిపుష్టి చేయాలని కానీ, ప్రభుత్వపరమైన వైద్యాన్ని ప్రజలకు అందించడంలో విఫలం చెందినది. కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వపరమైన వైద్యాన్ని స్ట్రెంథెన్ చేయాలని చెప్పి, వాటి పరిపుష్టి చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగానే హిస్టరీలో ఫస్ట్ టైం ఇన్ని డబ్బులు కేటాయించిన సందర్భం లేదు. దాదాపు 4,062.92 కోట్లు వైద్యం మీద మేము డబ్బులు కేటాయించుకోవడం జరిగింది. దీంట్లో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి డబ్బులు కావచ్చు, ఇవాళ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ కావచ్చు, జిల్లా కేంద్రాలలో హాస్పిటల్స్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడం కావచ్చు, పురాతనంగా మా నీలోఫర్ హాస్పిటల్, మా కింగ్ కోటి హాస్పిటల్, మా ఉస్మానియా హాస్పిటల్, మా గాంధీ హాస్పిటల్, మా ఫేర్ హాస్పిటల్ లాంటి అనేక పురాతనమైన హాస్పిటల్స్కి ఈ నిధులు కేటాయించుకుంటున్నాం. అట్లనే మండలంలో పాత తాలూకాటువంటి హాస్పిటల్స్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. ఇట్లా వైద్యానికి ఇవాళ పెద్దపీట వేసుకుంటున్నాం. వాటర్ గ్రిడ్ దాదాపు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా వాటర్ గ్రిడ్ అనే పేరు లేకపోయినప్పటికీ కూడా
ఇవాళ మా దగ్గర కరీంనగర్ జిల్లా ఎల్ఎండి నుంచి 60 కిలోల పైప్ లైన్ సిద్దిపేటకి వేసుకొని ప్రతి ఊరికి ప్రతి ఇంటికి 20 సంవత్సరాల క్రితమే 100 కోట్లతోటి ఆ వాటర్ గ్రిడ్ స్కీమ్ అమలైంది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు దాన్ని అనాడు చేసింది కాబట్టి దాన్ని మొత్తం రాష్ట్రానికి విస్తరించాలి, ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు అందించాలనే కాన్సెప్ట్ తోటి వాటర్ గ్రిడ్ పెట్టుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ వాటర్ బాన్ డిసీజెస్. ఇవాళ 100-80% రోగాలు వాటర్ ద్వారానే వస్తున్న విషయం మనందరికీ తెలుసు. 67 సంవత్సరాల ఈ స్వతంత్ర దేశంలో 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో కనీసం రక్షిత మంచినీటిని అందించలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆ వాటర్ గ్రిడ్ మొత్తం అన్ని జిల్లాలలో కూడా మొత్తం ప్రాజెక్టులలో ఉన్న నీళ్లలో 10% దీనికి కేటాయించుకొని లీగల్గా, గతంలో లేకుండే 10% తప్పకుండా తాగే నీళ్ళ కోసం కేటాయించుకోవాలి. అది ఏ ప్రాజెక్ట్ అయినా ఏ చెరువైనా కావచ్చు అని చెప్పి ఒక జీవో తెచ్చుకొని 25,000 కోట్లతోటి ఆ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ని మేము ఇవాళ రూపొందించుకున్నాం. దానికి ఇప్పుడు 4 నెలలు ఉంది కాబట్టి, ఈ సంవత్సరానికి ఇంకా మిగిలిన 4 నెలలే కాబట్టి మేము ఆ 4 నెలల కాలమైనా కూడా 2,000 కోట్ల రూపాయలను ఈ సంవత్సర ఖర్చు కోసం అందుబాటులో ఉంచడం జరిగింది, అలొకేట్ చేయడం జరిగింది. 25 కోట్లున్న 4 నెలలు పీరియడ్ మిగిలిన 2,000 కోట్ల రూపాయలు ఇవాళ వాటర్ గ్రిడ్ కోసం ఇవ్వడం జరిగింది. అట్లనే రోడ్ల విషయంలో గతంలో జలయజ్ఞం పేరిట అన్ని రంగాలు విస్మరించడం జరిగింది. ఊళ్ళల్లో స్కూటర్ మీద పోవాలంటే, ఆటోలో పోవాలంటే ఇవాళ ఏమన్నా డిసీజ్ ఉన్న వాళ్ళు పోయే పరిస్థితి లేదు, ఇవాళ గర్భిణీ స్త్రీలు పోయే పరిస్థితి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్లక్ష్యానికి నిలువుటెత్తు సాక్ష్యం ఈనాటి గ్రామీణ రోడ్లు. కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేసుకోవాలని చెప్పి భావిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పగా లేకుండా అభివృద్ధి జరగదనేది మా కాన్సెప్ట్. అందుకనే గతంలో లాగా దరఖాస్తులు ఇచ్చి మంత్రుల దగ్గర దండం పెట్టే పరిస్థితి రావద్దని, నా కాన్సెన్స్ కింది నా కాన్సెన్స్ కంటే పరిస్థితి రావద్దని, అసలు ప్రభుత్వమే వాళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ జిల్లా అనే తేడా లేకుండా మొత్తం జిల్లాలో పంచాయతీరాజ్ కావచ్చు, ఇవాళ R&B కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అది కంకర్ రోడ్డు కావచ్చు, డాంబర్ రోడ్డు కావచ్చు, వైడనింగ్ కావచ్చు, అది మురం రోడ్డు కావచ్చు, అన్ని రోడ్లను కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాలని చెప్పి 10,000 కోట్లతో ప్లాన్ చేసుకున్నాం. 10,000 కోట్లతో ప్లాన్ చేసుకున్నప్పటికీ మిగిలిన ఈ 4 నెలల కాలంలో తప్పకుండా కొంత యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి 4,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. చరిత్రలో నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో కేవలం 4 నెలలు మిగిలినప్పటికీ కూడా 4,000 కోట్లను కేటాయించిన సందర్భం లేదు. ఇవాళ ఎడ్యుకేషన్ అంతిమంగా తెలంగాణ ప్రభుత్వం విద్య మీద పెట్టే పైసలు ఏవైతున్నాయో, డబ్బులు ఏవైతున్నాయో ఎక్స్పెండిచర్ కింద చూపించొద్దని మా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇప్పుడు విద్య మీద పెట్టే పైసలు ఎక్స్పెండిచర్ లిస్ట్ లో చూపించద్దు అని. ఎందుకంటే మానవ సంపద గొప్పది కాబట్టి ఆ మానవ సంపదని క్వాలిటేటివ్ గా తీర్చిదిద్దకుండా మనం అనుకున్న గోల్ రీచ్ కాలేం. కాబట్టి ఏనాటికైనా ప్రజానికానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి విజ్ఞానాన్ని, ధైర్యాన్ని, సత్తాన్ని ప్రభుత్వాలు ఇవ్వడం బాధ్యత. ప్రభుత్వాలు ఆ దిశగా ఉండాల్సిన అక్కడ ఉండే, కానీ దురదృష్టవశాత్తు ఇలా ఆ రంగాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. విద్యను ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టి ప్రభుత్వం చేతులు నింపుకునే పరిస్థితి చూస్తున్నాం. అందుకని దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ విద్యని ప్రభుత్వ పరంగా చేపట్టాలని, ఎందుకంటే రాజ్యాంగం రాసుకున్నాం మనం, విద్య వైద్యాన్ని అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించినాయి కాబట్టి ఇవాళ ఆ విస్మరించిన బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు KG to PG వరకు ఎవరైనా కానీ వాళ్ళకు ఉచితంగా విద్య అందించాలని చెప్పేటువంటి ప్లాన్ కూడా ఇల్లు పెట్టుకున్నాం. దానికోసం దాదాపుగా 10,956.38 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇట్లా అనేక రంగాలు, వీటితో పాటుగా
ఇలా మైనార్టీలు గతంలో మైనార్టీలను ఎప్పుడు కూడా ఓట్ల రూపంలో చూసింది తప్ప వాళ్ళు మనుషులని వాళ్ళ సమస్యలు ఉంటాయని ఆ సమస్యల పరిష్కారం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలే. అందుకే నాకు తెలిసి ఈ 57 సంవత్సరంలో ఎప్పుడు కూడా 10 జిల్లాల పరంగా ప్లాన్ బడ్జెట్ కింద ఇంత డబ్బులు ఎక్కడ చేసి చెప్తలేదు. ఇలా దాదాపు 1030 కోట్ల రూపాయలని మైనార్టీ వెల్ఫేర్ కోసం మేము ఖర్చు పెడుతున్నాం. ఇవాళ హైదరాబాద్లో అనేక మంది నిరుద్యోగ బిడ్డలు ఇవాళ వాళ్ళకి లోన్ ఇవ్వరు, వాళ్ళకు స్కీములు లేవు. అలాంటి వాళ్ళ కోసం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే ఈ ఎస్సీల కోసం ఎట్లయితే భూమి పర్చేస్ చేసే స్కీమ్ ఉందో అర్బన్ ఏరియాలో ఉండే యువకులకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వారు బతకడానికి డీసీఎం రూపంలో కావచ్చు, ఆటోల రూపంలో కావచ్చు ఏదైనా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వమే మధ్యవర్తిగా ఉండి దాన్ని ఫుల్ఫిల్ చేయాలని కూడా భావిస్తుంది. ఇవాళ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉద్యోగం అంటేనే కాంట్రాక్ట్, ఉద్యోగం అంటేనే అవుట్ సోర్సింగ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే వేధించినాయి, ఉద్యోగ భద్రత లేక అనేక హింసపడే సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అనేక మంది 40 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్లో అవుట్ సోర్సింగ్ లో 40 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వం ఇవాళ అనేక మంది నిరుద్యోగ బిడ్డలు, చదువుకున్న బిడ్డలు తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తాయని చెప్పి భావించారు. కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలి, దాని విధి విధానాలు రూపొందించాలని కూడా ఇవాళ మేము ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలతో పాటుగా కరెంటు మేము అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, మీరు సాక్ష్యం. చివరికి 1,00,000 దీపాలతో నాలాంటి వాడిని పెద్ద పెద్ద పాత్రతో పెట్టినాం రామగుండంలో. ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్న ఖాళీ. ఇవాళ ఏ వర్గమైనా ఏదైనా కొనసాగించాలంటే అది వ్యాపారం కావచ్చు, అదొక ఇండస్ట్రీ కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, కరెంట్ లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ యుద్ధబారి పలికిన ఇవాళ 20,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. దాదాపు 6,000 మెగావాట్లు జెన్కో ఆధ్వర్యంలో 35,000 కోట్ల రూపాయలతోటి చేయాలని ఇవాళ ఎస్ఆర్సీలో రాసుకున్నట్టుగా స్టేట్ రిఆర్గనైజేషన్ కమిటీ రికమెండ్ చేసినట్టుగా 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెట్టుకున్నట్టుగా సోలార్ పవర్ని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి దాదాపు 2,000 మెగావాట్లకు మేము పిలవడం జరిగింది. ఇప్పటికే జైపూర్లో కానీ వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కానీ 1,200 మెగావాట్లు 600 మెగావాట్లు అది కూడా రాబోతోంది. ఇవాళ కరెంటు ఉత్పత్తి చేయడమే కాకుండా ఇప్పటికిప్పుడు సమర్శించబడటం కాబట్టి మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా 1000 మెగావాట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇంకొక 1000 మెగావాట్ కూడా ఇచ్చే ఆస్కారం ఉంది. ఇట్లా కరెంటు విషయాల్లో కూడా మేము చేసుకుంటున్నాం. తప్పకుండా ప్రజలు తెలంగాణ వస్తే బతుకు బాగుపడ్డని చెప్పేది భావించారు. బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తాం, ఆ కమిట్మెంట్ మాకుందని చెప్పి మేము భావిస్తున్నాము. తూచా తప్పకుండా ఈ బడ్జెట్ అనంతరం ఖచ్చితంగా టేకప్ అవుతుంది. ఖచ్చితంగా 14 సంవత్సరాల కాలం పాటు ఈ కమిట్మెంట్తో, ఈ కన్విక్షన్తో మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, సాధ్యం కాని అంశాన్ని సుసాధ్యం చేసుకున్నామో, రేపు తెలంగాణ నిర్మాణంలో కూడా అదే కమిట్మెంట్, అదే కన్విక్షన్తో బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము బడ్జెట్ రూపంలో చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఒక కొత్త ఒరవడికి, ఒక కొత్త పద్ధతికి, ఒక కొత్త దిశకి తెలంగాణ ప్రభుత్వం బాటలు వేయబోతుందని చెప్పడంలో ఎలాంటి బాగుండేది. తప్పకుండా అది నెరవేర్చమని చెప్పి చేస్తున్నాం.